అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ముందుగా 11వ పీఆర్సీ బకాయిలు ఎరియర్స్ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులకి సంబంధించి అక్టోబర్లో నిర్ణయం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఈ 11వ పీఆర్సీ ఎరియర్స్ మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులు తక్షణం జరగాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసిన అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి పీఆర్సీ ఊసేది ఈ ఓపీఎస్ సంగతి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారండి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి అన్నారు. సో స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కె ఎర్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు, మెడికల్ రియంబర్స్మెంట్ తదితర బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఖండించడం జరిగిందండి. 11వ పీఆర్సీ డిఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని మినహాయించి వారి ఖాతాల్లో పొదుపు చేసుకున్న సొమ్మును కూడా నెలల తరబడి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. స్పందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం బాధాకరమన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి రమణారెడ్డి, బి వెంగళరెడ్డి, చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిల విషయంలో సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారన్నారు. వెంటనే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. సకాలంలో డబ్బులు అందక వివాహాలు వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి అయితే నెలకొందన్నారు. ఇక పదవీ విరమణ తర్వాత అర్ధవేతన సెలవుల నగదును చెల్లించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను కూడా రకరకాల కారణాలతో పెండింగ్లో పెట్టడం సరికాదన్నారు. ఇక 12వ పీఆర్సీ అమల్లో జాప్యం కారణంగా వెంటనే 30%తో మధ్యంతర భృతిని ప్రకటించాలని, జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్లు చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలన్నారు. ఏ ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే అయితే లేదన్నారు. కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి ఎంటీఎస్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ చివరిలోగా పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తామని ఎస్టీయూ డిమాండ్ చేయడం జరిగిందండి. సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా 11వ పీఆర్సీ బకాయిలు, 12వ పీఆర్సీ ఆలస్యమైనందున 30%తో మధ్యంతర భృతి ఇవన్నీ కూడా అక్టోబర్ చివరిలోగా చెల్లించాలని చెప్పేసి, ఒకవేళ చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఈయన పిలుపునివ్వడం జరిగింది. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.